హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా మిఠాయి. ఈ ఛానల్లో లేటెస్ట్ మూవీస్ యొక్క జెన్యున్ రివ్యూని డ్రాప్ చేస్తాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేసేది లూసిఫర్ 2 అదే ఎంపరాన్ మూవీ రివ్యూ. లెట్స్ డిగ్ ఇన్ టు ఇట్. ఎంపరాన్ వెరీ యావరేజ్ ఫిలిం అని చెప్పొచ్చు, బికాస్ ఇట్ నాట్ ఈవెన్ రీచ్ టు ది ఎక్స్పెక్టేషన్స్. లూసిఫర్ పార్ట్ 1 ఎంత బాగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారనే చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే మోహన్ లాల్ గారి ఎంట్రీ సీన్ ఒక స్వాగ్తో చాలా బాగా డిజైన్ చేశారు. బట్ ఆ ఎంట్రీ సీన్ వచ్చేసి మూవీ స్టార్ట్ అయిన 50 minutesకి ఉంటుంది. పార్ట్ 1లో ఒక హోప్ అండ్ ఎలివేషన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. బట్ పార్ట్ 2లో కూడా అదే ట్రై చేయాలని చూసారు, కానీ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది, బికాస్ స్క్రీన్ ప్లే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా లెంతీ సీన్స్ ఉంటాయి, అవి డ్రాగీగా అనిపిస్తాయి. అండ్ టూ మచ్ ఎలివేషన్ షాట్స్, టూ మచ్ స్లో మోషన్ షాట్స్ ఉంటాయి అన్నమాట. అవి ఆడియన్స్ పేషెన్స్ని చాలా టెస్ట్ చేస్తాయి, ఎందుకంటే అది అస్సలు వర్కౌటే కాలేదు. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది. చాలా మంది డిస్ట్రాక్ట్ అవుతారు అక్కడ. డ్రామా కూడా చాలా లోగా ఉంటుంది. స్టోరీ లైన్ కూడా చాలా ప్రెడిక్టివ్ గా ఉంటుంది. మ్యూజిక్ వచ్చేసి చాలా వరస్ట్ గా ఉంటుంది, చాలా వీక్ గా కంపోజ్ చేశారు. డ్రాగన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే విజువల్స్ చాలా హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్వాలిటీని మ్యాచ్ చేశాయి. టెక్నికల్లీ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ గా ఉంటుంది. స్టోరీ లైన్ అండ్ సమ్ ఎలివేషన్ సీక్వెన్సెస్ వర్క్డ్ వెరీ వెల్. మోహన్ లాల్ గారి స్క్రీన్ డ్యూరేషన్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఈ మూవీ సీక్వెల్ లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు గ్రాండ్ స్కేల్ మీద కాన్సన్ట్రేట్ చేసి మూవీ కోర్ మీద వీక్ అయిపోయారు. లేకపోతే ఇది ఒక గ్రేట్ ఫిలిం గా అయ్యేది, ఎందుకంటే ఈ మూవీ స్టోరీ లైన్ చాలా పొటెన్షియల్ గా ఉంది. ఈ ఫిలిం మేకర్స్ దీన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే చాలా బిగ్ ఫిలిం అయ్యేది. ఎంపరన్ 2 ఫిలాసఫీగా ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ అది కూడా ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ ఫిలిం యొక్క గ్రేట్ రైటింగ్ ని చాలా వరస్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎలివేషన్ అండ్ గ్రాండియర్ ని దృష్టి పెట్టుకొని ఫిలిం యొక్క మెయిన్ కోర్ ని మిస్ చేశారు. టోటల్ గా ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఈ ఫిలిం లో అనదర్ మైనస్ పాయింట్ ఏంటంటే సబ్ ప్లాట్స్ ఎక్కువ అయ్యాయి, వాటి వల్ల చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఒక ఎలిమెంట్ మీద కంప్లీట్ గా ఫీల్ కాలేం మనము. పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 చాలా ఆస్పెక్ట్స్ లో ఫెయిల్ అయింది అనుకోవచ్చు. ఫైనల్లీ ఇట్స్ ఏ నార్మల్ రివెంజ్ స్టోరీ అని చెప్పొచ్చు. టిపికల్లీ ఇట్స్ ఏ మీడియా కోర్ ఫిలిం. ఈ ఫిలిం కి చాలా స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది. ఫిలిం మేకర్స్ కొంచెం కేర్ తీసుకుంటే ఇది ఒక గ్రేట్ ఫిలిం గా అయ్యేది. బట్ ఇట్స్ రిమైన్ లైక్ ఏ నార్మల్ వాచబుల్ ఫిలిం. మేము ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 2.25 out of 5. ఈ మూవీ వర్తా కాదా అంటే, ఇఫ్ యూ రియలీ లైకింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ అండ్ ది మెయిన్ క్యాస్ట్ ఆఫ్ ది ఫిలిం, దెన్ గో అండ్ వాచ్ ద ఫిలిం. లేదంటే యూ కెన్ పాస్ ది ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి లేటెస్ట్ మూవీస్ యొక్క జెన్యూన్ రివ్యూస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.